హాయ్ హలో. ఈరోజు మనము ఆంధ్రప్రభలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రభలో ఏమొచ్చిందంటే డిఎస్సికి సంబంధించి బదిలీల తర్వాతే డిఎస్సి అని చెప్పేసి ఇచ్చినారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ అనేది ఈ నెల లాస్ట్ కల్లా అయిపోతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మొన్న జనవరిలో అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. తర్వాత వెంటనే కరోనా వచ్చింది, దానివల్ల వాయిదా పడింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యాశాఖ ప్రక్రియని ప్రారంభించింది. ఈ నెల ఆఖరు లోపల వెబ్ కౌన్సిలింగ్ బదిలీల ప్రక్రియ పూర్తయిపోతుంది. 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగిన నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రక్రియ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఈ రేషనలైజేషన్ తర్వాత బ్లాక్ చేసిన పోస్టులే ఇప్పుడు 15,000 దాకా ఉన్నాయంట. మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు పదవీ విరామణ చేసినటువంటి ఉపాధ్యాయులను కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం 20,000 పోస్టుల దాకా జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగిందనమాట. ఇంకోటి ఏమంటే జనవరిలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ నెలాఖరులోకి పూర్తి అవడంతో నెక్స్ట్ ఏడాదిలో అంటే జనవరిలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. డిఎస్సి కోసం టెట్ నిర్వహించిన తర్వాత మళ్ళీ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పూర్తయిన తర్వాత 2-3 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం సిలబస్ మారడంతో ప్రిపరేషన్కి వీలుగా ఉండేలా నోటిఫికేషన్లను ముందునే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయుల బదిలీల తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక 2-3 నెలలు ఇవ్వచ్చని సమాచారము. 15 నుంచి 20,000 పోస్టుల వరకు డిఎస్సి ఖాళీ ఉంటాయని చెప్పేసి మనకి ఈ పేపర్ ద్వారా తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.